Hello all, welcome to our YouTube channel All About Lucid. సో ఇది మన ఫస్ట్ వీడియో ఆఫ్ ఇన్ జావా లెక్చర్స్‌లో. సో దీంట్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే దీంట్లో వెరీ సింపుల్ బేసిక్స్ నేర్చుకోబోతున్నాం. లైక్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి? ఇంకా అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? జావా అంటే ఏంటి? జేడీకేకి ఇంకా జేఆర్‌ఈ, జేవీఎం వీటన్నిటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇంకా స్కానర్ క్లాస్ గురించి తెలుసుకోబోతాం. స్కానర్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ మన కీబోర్డ్ నుంచి ఎలా ఇన్‌పుట్ తీసుకోవాలో అది కూడా నేర్చుకోబోతున్నాం. ఓకే. ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ మనం కంప్యూటర్‌తో ఇంటరాక్ట్ అవ్వటానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. లైక్ సెట్ ఆఫ్ రూల్స్ గాని, ఒక సెట్ ఆఫ్ కోడ్ రాసి మనం కంప్యూటర్‌తో ఇంటరాక్ట్ అయ్యి, మనకు కావాల్సిన రిక్వైర్డ్ టాస్క్‌ని మనం కంప్యూటర్‌తో చేపించుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు డెఫినిషన్ చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ రూల్స్ దట్ అలౌస్ హ్యూమన్స్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. It's used to write programs which are sequence of these instructions telling the computer what tasks to perform. Hope you all understood the programming language definition. So there are different programming languages available in the market such as C, Java, Python, Ruby ఇంకా చాలా ఉంటాయి. సో మనం ఇప్పుడు జావా నేర్చుకోబోతున్నాం. సో జావా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వెరాస్ జావా అనేది ఆహ్, ఒకసారి కోడ్ రాస్తే దట్ వర్క్స్ ఇన్ ఎవ్రీ కంప్యూటర్ అండ్ ఎవ్రీవేర్. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ జావా. సో, ఇది మనకి ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లో రాసి వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ చేసినా గానీ జావా కోడ్ అనేది రన్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ జావా. సో, ఇక్కడ మనం చూద్దాం జావా ప్రోగ్రామ్ కెన్ రన్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైసెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వితౌట్ నీడింగ్ టు బి rewritten. It's like writing a message that can be understood in many languages without needing to translations. That is the main advantage of Java. Hope you all understood this advantage of Java. అండ్ మనకి బయట కూడా మార్కెట్‌లో మెనీ వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేయడానికి కానీ, గేమింగ్స్ కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ, ఐఓటీ ఇంకా చాలా సినారియోస్ ఉంటాయి. వెరస్ జావా ఈస్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ యాస్పెక్ట్. సో, దట్స్ వై జావా ఈస్ మోస్ట్‌లీ యూజ్డ్ ఇన్ అండ్ వెర్సటైల్ లాంగ్వేజ్ ఇన్ ద కోడింగ్ లాంగ్వేజెస్. సో, దీని యొక్క అప్లికేషన్స్ లైక్ యాజ్ సెడ్ వెబ్ డెవలప్‌మెంట్, ఐఓటీ, మొబైల్ అప్లికేషన్స్, గేమింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ జావా యొక్క అప్లికేషన్స్. నౌ ఇప్పుడు మనం కాన్సెప్ట్‌లోకి ఎళ్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎట్లుంటుందో. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద ప్రీవియస్ థింగ్ లైక్ జావా అంటే ఏంటి అసల? జావా ఎందుకు నేర్చుకుంటున్నాం? సో, ఇప్పుడు మనం యాక్చువల్ కాన్సెప్ట్‌లోకి వెళ్తున్నాం. సో, ఇప్పుడు మన కంప్యూటర్‌లో, మన సిస్టమ్‌లో జావా కోడ్స్‌ని రన్ చేయటానికి మనకు కావాల్సిన టూల్ ఏంటో కిట్ ఏంటంటే జేడీకే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ జేడీకే. జావా డెవలప్‌మెంట్ కిట్. ఎవ్వరికైనా జావా కోడ్ రన్ చేసి దాని నుంచి అవుట్‌పుట్ తెప్పించడానికి ఈ జేడీకే అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీకు యూట్యూబ్‌లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. జేడీకే ఎలా ఇన్‌స్టాల్ చే ఐ మీన్ జావా మన ల్యాప్‌టాప్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో అనే నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. యూ కెన్ వాచ్ దెమ్. సో, ఈ జేడీకే అనేది ఏం చేస్తుందంటే, ఈ జావా అప్లికేషన్స్ రన్ చేయటానికి యూజ్ అవుతుంది. ఓకే. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జేడీకే. సో, ఈ జేడీకేలో మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటొచ్చేసరికి మెయిన్‌లీ 2 చాలా ఉంటాయి. బట్ మోస్ట్‌లీ మనం డిస్కస్ చేసేవి 2 థింగ్స్. అవేంటి అంటే జావా కంపైలర్ ఒకటి. ఇంకొకటి జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. వెరస్ జావా కంపైలర్ ఏం చేస్తుందంటే మనం ఒక కోడ్ రాస్తాం. ఓకే. మనం బేసిక్‌గా నోట్‌ప్యాడ్‌లో కోడ్ రాస్తున్నాం ఇక్కడ. సో, ఒక నోట్‌ప్యాడ్‌లో కోడ్ రాస్తాం. కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్‌ని కంపైల్ చేయటానికి ఈ జేడీకేలో ఉన్న జావా కంపైలర్ అనేది యూజ్ అవుతుంది. సో, కోడ్ రాస్తాం. జస్ట్ ఎ సెక్. సో, ఇక్కడ మనం ఏదో కోడ్ రాసామనుకోండి. సో, కోడ్ రాసిన తర్వాత ఈ జావా కంపైలర్ ఏం చేస్తుందంటే దాన్ని ఈ డాట్ క్లాస్ ఫైల్‌లోకి కంపైల్ చేసి మారుస్తుంది. ఓకే. ఈ డాట్ క్లాస్ ఫైల్‌లోకి మారుస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని మనం రన్ చేస్తే జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఈ జావా వర్చువల్ మిషన్‌లో జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్‌లో మనం ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని రన్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ జావా కంపైలర్ అండ్ జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు మనం ప్రాపర్‌గా ఇదంతా చూద్దాం. జేడీకే is essential for Java developers as it provides all the necessary tools to develop, test, and run Java applications on any supported platforms. Simply, JDK is the software used to execute the Java applications or programs. Hope you all understood this. నెక్స్ట్ యాజ్ సెడ్ జావా కంపైలర్, జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఉంటది. జావా కంపైలర్ ఏం చేస్తుందంటే అవర్ జావా కోడ్ ఇంటూ బైట్ కోడ్. దీన్ని డాట్ క్లాస్ ఫైల్ అంటారు.
ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని ఇది రన్ చేసి మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. జావా ఇంక్లూడ్ ఈ జావా వర్చువల్ మెషిన్ కోర్ లైబ్రరీస్ ఉంటాయి. ఇవన్నీ ఈ డాట్ క్లాస్ ఫైల్‌తో మ్యాచ్ చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది జనరేట్ చేస్తుంది. Hope you all understood the Java compiler and Java runtime environment which are present in the JDK. This is very important. నెక్స్ట్ థింగ్ ఈస్ మనం ఇప్పుడు కోడ్ రాస్తున్నాం. యాసెట్ కోడ్ రాసిన తర్వాత దాన్ని ఫైల్ నేమ్‌తో ఇక్కడ క్లాస్‌కి మనం జావాలో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి మొత్తం. క్లాస్ పేరుతో మనం స్టార్ట్ చేస్తాం జావా కోడ్ అనేది ఇంపోర్ట్ చేసిన తర్వాత లైబ్రరీస్. ఆ క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి జావాలో. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. దాని ఎక్స్‌టెన్షన్ వచ్చేసి డాట్ జావాతో సేవ్ చేయాలి ఫైల్. మీకు తర్వాత ప్రాక్టికల్‌గా చూపిస్తాను ఎలా సేవ్ చేయాలనేది. ఫైల్ నేమ్ డాట్ జావాతో మనం ఇచ్చిన కోడ్‌ని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ కంపైల్ చేయటానికి ఫస్ట్ ఆ పాత్‌లో ఉన్నప్పుడే మనం సీఎండీ ఓపెన్ చేయాలి. ఆ పాత్‌లో మనం దాన్ని కంపైలేషన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. జావా సి స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా. ఇది కంపైలేషన్ చేసినప్పుడు జావా కంపైలర్‌తో మనకొక డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని మనం రన్ చేయటానికి జావా స్పేస్ ఫైల్ నేమ్ అని చేస్తే మనకి ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది రన్ అయ్యి అవుట్‌పుట్ అనేది జనరేట్ అవుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ వి షుడ్ రిమెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోడ్ రాసిన తర్వాత మనం ఫైల్ నేమ్ డాట్ జావా ఓకే. ఇక్కడ ఏదైతే కోడ్ రాస్తామో దానికి ఒక ఫైల్ నేమ్ ఉంటుంది. ఏదో ఒక పేరు ఇచ్చుకుంటాం కదా! దాని డాట్ జావాని సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్న తర్వాత కంపైలేషన్ చేయడానికి జావా సి స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావాతో కంపైలేషన్ చేసుకుంటాం. కంపైలేషన్ చేసినప్పుడు డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ రన్ చేయడానికి జావా స్పేస్ ఫైల్ నేమ్ దట్ మనకు అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇలా మనం జావా యూజ్ చేసి కోడ్స్‌ని రన్ చేస్తాం. దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. బిఫోర్ థట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ ది స్కెలిటన్ ఆఫ్ ది జావా. అంటే జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలని తెలుసుకోవాలి. దట్ ఇవన్నీ మనం నెక్స్ట్ స్టెప్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్కెలిటన్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అంటే జావా ప్రోగ్రామ్ ఎలాంటి స్ట్రక్చర్‌లో రాయాలి. మన సి తెలుసు. మన సిలో ఏం చేస్తాం హాష్ ఇంక్లూడ్ టచ్ ఇంట్ మెయిన్ అని చెప్పి ఇంకా ప్రోగ్రామ్ అంతా రాసుకుంటాం. ఇక్కడ జావాలో అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావాలో ఏం చేయాలంటే లైబ్రరీస్‌ని ఇంపోర్ట్ చేయాలి. అక్కడ ఎలా అయితే హాష్ ఇంక్లూడ్ డాట్ ఇంట్ మెయిన్ అలా ఇస్తున్నామో హాష్ ఇంక్లూడ్ డాట్ అంటే స్టాండర్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ హెడర్ ఫైల్‌ని అక్కడ ఎలా అయితే ఇంక్లూడ్ చేస్తున్నామో ఇక్కడ కూడా మనం కొన్ని లైబ్రరీస్‌ని ఇంపోర్ట్ చేయాలి. డిఫాల్ట్‌గా మనకి ఈ లైబ్రరీ అనేది ఇంపోర్ట్ అయ్యే ఉంటుంది. లైక్ ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. ఇది డిఫాల్ట్‌గా ఉంటుంది. ఇది ఇచ్చినా, ఇవ్వకపోయినా మనకు ప్రాబ్లమ్ లేదు. బట్ అవర్ బెస్ట్ ప్రాక్టీస్ మనం ఇచ్చుకుంటాం. సో, ఇది ఫస్ట్ చేయాల్సిన స్టెప్. ఈ యొక్క లైబ్రరీస్‌ని ఇంకా మనకి నెక్స్ట్ ఇంకేమైనా లైబ్రరీస్ కావాలంటే అది కూడా స్కాన్ క్లాస్‌కి నెక్స్ట్ ఒక లైబ్రరీ యూటిల్ ప్యాకేజ్ అని ఇంపోర్ట్ చేయాలి. ఫస్ట్ అయితే మనకి బేసిక్ ప్రోగ్రామ్స్‌లో అన్ని ప్రోగ్రామ్స్‌లో ఈ ప్యాకేజ్‌ని మాత్రం ఖచ్చితంగా ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయకపోయినా ఏం కాదు. అది డిఫాల్ట్‌గా ఈ లాంగ్ ప్యాకేజ్ అనేది డిఫాల్ట్‌గా ఉంటుంది. ఆఫ్టర్ దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. తర్వాత మనం క్లాస్‌ని డిక్లేర్ చేయాలి. ఒక క్లాస్ నేమ్ ఏదో ఒకటి. ఇప్పుడు మనం పే డిస్‌ప్లే మన పేరుని డిస్‌ప్లే చేయడానికి ఒక ప్రోగ్రామ్ హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి. ఇక్కడ మనం క్లాస్ లైక్ మనకి క్లాస్ పేరు వచ్చేసరికి క్యాపిటల్ లెటర్‌తో ఉండాలి. హలో వరల్డ్ ప్రోగ్రామ్ అని ఏదో ఒకటి. క్లాస్ పేరు వచ్చేసరికి హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మన క్లాస్ నేమ్ వచ్చేసరికి హలో వరల్డ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్డ్ కోడ్ ఇక్కడ రాసుకోవాలి. ఓకే. కోడ్ వచ్చేసరికి మనకి అక్కడ ప్రింట్‌ఎల్ఎన్ ఎలా ఉంటుందో ఇక్కడ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ అని మనకి ఇది ఈ ఈ లాంగ్ ప్యాకేజ్‌లో మనకి సిస్టమ్ డాట్ ఔట్ సిస్టమ్ అనేది ఒక క్లాస్. ఆ క్లాస్‌లో మనకి ఔట్ అనేది ఒక ఒక మెథడ్. అది యూజ్ చేసి మనం ఔట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ యూజ్ చేసి మనం ఆహ్, ఎ డిస్‌ప్లే చేస్తాం. ఇది మనం రిక్వైర్డ్ కోడ్. ఇప్పుడు హలో వరల్డ్ ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఇవి బ్రేసెస్ అనేవి ఇంపార్టెంట్. ఓకే. ఇంపోర్టింగ్ లైబ్రరీస్ తర్వాత క్లాస్ నేమ్. ఇక్కడ మెయిన్ ఫంక్షన్‌లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఎలా అయితే ఇంట్ మెయిన్ రాస్తామో ఇది కూడా గుర్తుంచుకోవాలి. దీనికొక రీజన్ ఉంటుంది. పబ్లిక్ ఎందుకంటే అవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు. ఒకసారి మనమైతే కోడ్ రాద్దాం ఇప్పుడు నోట్‌ప్యాడ్‌లో.
నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి? యాస్ పర్ దిసే ఎళ్దాం మనం. ఓకే. ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం ఫస్ట్ పాయింట్ ఇంపోర్టింగ్ లైబ్రరీస్. సో, ఇంపోర్ట్ జావా డాట్ lang డాట్ స్టార్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ lang ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేసాం. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి డిక్లేరింగ్ క్లాస్. నేను హలో వరల్డ్ క్లాస్‌ని ఏదో ఒక పేరు, మన ఇష్టమైన పేరు. నేను ఇక్కడ హలో వరల్డ్ ప్రోగ్రామ్ గురించి చేస్తున్నా కాబట్టి క్లాస్ నేమ్ హలో వరల్డ్ అని ఇస్తున్నాను. హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇచ్చుకుందాం ఏదో ఒకటి. ఓకే. నెక్స్ట్ ఇది క్లాస్ నేమ్. హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది క్లాస్ నేమ్. మనం సేవ్ చేసేటప్పుడు కూడా ఇదే పేరుతో సేవ్ చేయాలి. అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేయాలి. మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి అదేంటంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. వీటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఈ ఆర్గ్యుమెంట్స్‌ని. ఓకే. ఇలా ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. దిస్ ఇస్ మెయిన్ థింగ్. ఓకే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇంటి మెయిన్ ఎలా అయితే సి ప్రోగ్రామ్‌లో ఇస్తామో జావా ప్రోగ్రామింగ్‌లో ఇది. నెక్స్ట్ దాని తర్వాత మనం ఈ లాంగ్ ప్యాకేజ్‌లో మనకి సిస్టమ్ అనే క్లాస్ ఉంటుంది. అది యూజ్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. సో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ మన ఇష్టం వచ్చింది ప్రింట్ చేయొచ్చు. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇన్ దిస్ వే మనకి తర్వాత ఈ బ్రేసెస్‌ని, ఈ ఫ్లవర్ బ్రాకెట్‌ని క్లోజ్ చేసుకుంటాను. నేను పబ్లిక్ స్టాటిక్ ఫ్లవర్ బ్రాకెట్‌ని క్లోజ్ చేసుకున్నాం. తర్వాత క్లాస్‌ది కూడా క్లోజ్ చేసుకో. ఇన్ దిస్ వే మనం బేసిక్ ప్రోగ్రామ్, హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇక్కడ హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని నేను ప్రింట్ చేశాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి మనం. ఓకే. ఫైల్, సేవ్ యాస్, ఇక్కడ డెస్క్‌టాప్. ఇక్కడ నేను జావా ప్రోగ్రామ్స్ అని ఒకటి తీసుకున్నాను. ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను డెస్క్‌టాప్‌లో. సో, ఆ జావా ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి, ఇక్కడ మనకు ఫైల్ నేమ్ వచ్చేసరికి సేమ్ యాస్ క్లాస్ నేమ్ ఉండాలి. సో, ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాం? హలో వరల్డ్ ప్రోగ్రామ్ అని ఇచ్చుకున్నాం. సో, సేమ్ ఉండాలి. క్యాపిటల్ హెచ్ ఈఎల్ఎల్ఓ హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. సో, ఇప్పుడు మనకి ఇది సేవ్ అయిపోయింది. చూద్దాం. జావా ప్రోగ్రామ్స్‌లో నేను సేవ్ చేశాను. వేర్ ఇస్ దిస్? సీ హియర్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఇది జస్ట్ ఎ సెక్ నేను ఇక్కడ డాట్ జావాతో సేవ్ చేయాలి. సేవ్ యాస్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం డాట్ జావా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డాట్ జావా సేవ్. మనం చూసుకుంటే ఇక్కడ మనకి హలో వరల్డ్ ప్రోగ్రామ్ డాట్ జావా ఫైల్ అని ఉంది. ఓకే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జావా ఫైల్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇదే మనకిక్కడ మీకు చెప్పాను. ఫస్ట్ థింగ్ ఫైల్ నేమ్ డాట్ జావాతో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ వచ్చేసరికి కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ మనం ఎలా ఓపెన్ చేస్తామంటే ఏదైతే మనకి ఇక్కడ ఫైల్స్ ఉంటాయో ఎక్కడ సేవ్ చేసుకుంటామో ఇక్కడ స్టార్టింగ్‌లో మనకిక్కడ పాత్ దగ్గర ఇక్కడ సీఎండీ అని టైప్ చేసి ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా మనకి పాత్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి కంపైలేషన్ చేయటానికి ఇక్కడ జావా సి స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా కంపైలేషన్ జరగడానికి. సో, ఇక్కడ మనకి జావా సి స్పేస్ ఫైల్ నేమ్ వచ్చేసరికి హలో వరల్డ్ ప్రోగ్రామ్ డాట్ జావా. సక్సెస్‌ఫుల్‌గా కంపైలేషన్ జరిగింది వితౌట్ ఎనీ ఎర్రర్. నెక్స్ట్ జావా స్పేస్
hello world program. That's it. See, hello all, welcome to our channel and we display. In this way, we successfully run our code, first code in Java. ఇలా మనకి ఇప్పుడు స్కెలిటన్ ఆఫ్ ద జావా ప్రోగ్రామ్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్, అర్థమైందని నేను అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద skeleton of the Java program that everyone should follow. Hope you all understood this basic program of writing hello all, hello world or hello something. Hello all, welcome to our channel. మనం రాసాం ఇక్కడ. Next thing is next. These are some notes we should learn. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమాండ్ ప్రాంప్ట్‌లో మనకిక్కడ ఈ ఈ ప్రోగ్రామ్‌లో ఏం రాసామో తెలుసుకోవడానికి టైప్ స్పేస్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అని టైప్ చేస్తే జస్ట్ ఎ సెక్. హలో వరల్డ్ ప్రోగ్రామ్ తర్వాత డాట్ జావా. మనకి డాట్ జావా ఫైల్‌లో ఏమేం ప్రోగ్రామ్ రాసామో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్‌లో మొత్తం తెలుస్తుంది. ఓకే. ఇన్ దిస్ వే ఫైల్ నేమ్ డాట్ జావా. సో టైప్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా ఇస్తే మనకి ఎంటైర్ ప్రోగ్రామ్ కమాండ్ ప్రాంప్ట్‌లో కనపడుతుంది. యాస్ షోన్ హియర్. ఓకే. టైప్ స్పేస్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ డాట్ జావా. ఏ ప్రోగ్రామ్ నేమ్ అయినా ఇట్లా ఇచ్చుకుంటే టైప్ స్పేస్ మనం ఏం ప్రోగ్రామ్ టైప్ చేసామో అది మనకి కమాండ్ ప్రాంప్ట్‌లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నోట్ ఈస్ థట్ ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్ ఫర్ బెటర్ ప్రాక్టీస్. ఇలా లేకపోయినా వస్తుంది ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఫైల్ నేమ్ వచ్చేసరికి హలో వరల్డ్ ప్రోగ్రామ్ అని ఉంది. నేను దీన్ని మారుస్తున్నాను. క్లాస్ పేరు హలో వరల్డ్ అని ఇస్తున్నాను. ఓకే. దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసేసాం సక్సెస్‌ఫుల్‌గా. ఇక్కడ జావా స్పేస్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కాకుండా మనకి ఫైల్ నేమ్ ఇదే ఉంది, హలో వరల్డ్ ప్రోగ్రామ్. సక్సెస్‌ఫుల్‌గా కంపైలేషన్ జరిగింది. కాకపోతే మనకి ఇది రన్ అవ్వదు ప్రోగ్రామ్. రన్ అవుతుంది. వేరేస్ మనకి క్లాస్ నేమ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ డాట్ జావా అని ఇచ్చి జావా స్పేస్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అని ఇలా అన్నా రన్ అవుతుంది. లేదా ఇలా అన్నా రన్ అవుతుంది. దిస్ ఈస్ ద దిస్ ఈస్ ఆల్ అబౌట్ నోట్స్. ఫర్ బెటర్ ప్రాక్టీస్ మనం క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ షుడ్ బి సేమ్. ఓకే. దిస్ థింగ్ we should remember. This last thing is that scanner class. సో కీబోర్డ్ నుంచి మనం ఇన్పుట్ ఇవ్వటానికి ఏం చేయాలంటే మనకి లాంగ్ ప్యాకేజ్ అయితే ఎలా ఉందో మనం కీబోర్డ్ నుంచి ఏదైనా ఇన్పుట్ అనేది ఆ కోడ్‌లో ఇవ్వాలనుకుంటే ఈ స్కానర్ క్లాస్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఈ స్కానర్ క్లాస్ ఎక్కడుంటుందంటే యుటిల్ ప్యాకేజ్‌లో ఉంటుంది. సో మనం బిఫోర్ ఈ స్కానర్ క్లాస్ యూజ్ చేసే ముందే యుటిల్ ప్యాకేజ్ అనేది ఖచ్చితంగా ఎప్పుడైతే మనం కీబోర్డ్ నుంచి ఏదైనా వాల్యూస్ కోడ్‌లో ఇవ్వాలనుకుంటే యుటిల్ ప్యాకేజ్ అనేది ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత స్కానర్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ నుంచి ఈ మెథడ్స్‌ని మనం కాల్ చేసుకొని దీస్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్ ఇన్ ది స్కానర్ క్లాస్. ఈ మెథడ్స్‌ని మనం కాల్ చేసుకొని మనం కీబోర్డ్ నుంచి వాల్యూస్‌ననేవి తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ రాద్దాం. Like first of all, first thing is we need to import the libraries. Import java.lang.star first thing. Second వచ్చేసరికి import java.util.star. తర్వాత క్లాస్ మనం యాడ్ అని ఇచ్చుకుంటున్నాం. తర్వాత యాస్ వి నో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. తర్వాత ఇక్కడ మనం ఇక్కడ యుటిల్ ప్యాకేజ్‌లో స్కానర్ క్లాస్ ఉంటది. దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఇది సింటాక్స్ స్కానర్
సో ఈ స్కానర్ క్లాస్ స్కానర్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఎస్సి ఇజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఇక్కడ మనం కీబోర్డ్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ అని ఇచ్చుకోవాలి. ఇక్కడ అందుకే సిస్టమ్ డాట్ ఇన్ కీబోర్డ్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం సిస్టమ్ డాట్ ఇన్. సో ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇంట్ ఏ కామా బి కామా సి వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాం. సో సిలో రిజల్ట్ స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏని బిని యూజర్ నుంచి అడిగి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు మనం మెథడ్స్ యూస్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ నుంచి. సో ఎస్సి డాట్, సో ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూని తీసుకోవాలి కాబట్టి సి ఇక్కడ నెక్స్ట్ ఇంట్ రీడ్స్ అండ్ ఇంటూ వాల్యూ ఫ్రమ్ ది యూజర్ ఇన్పుట్. సో నెక్స్ట్ ఇంట్ అనేది మనం ఇక్కడ యూస్ చేసుకోవాలి. ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జావాలో మనకు మెథడ్స్కి ఫస్ట్ ఏమో స్మాల్ లెటర్ ఉంటుంది, సెకండ్ నుంచి క్యాపిటల్ లెటర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంట్, తర్వాత బి కూడా అలాగే బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. తర్వాత మనం ఇప్పుడు యూజర్ నుంచి తీసుకోవాలి. మనం క్లారిటీగా ఉండటానికి ఇక్కడ మనం ప్రింట్ కూడా చేయొచ్చు. ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ అవుట్ డాట్ ప్రింటల్. ఇక్కడ నేను అడగొచ్చు యూజర్ ఏ. సిమిలర్లీ ఫర్ పి ఆల్సో మనం ముందుగా అడుగుతాము యూజర్ నుంచి. తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సేమ్ ఇప్పుడు మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటల్ సి. దట్స్ ఇట్. ఇప్పుడు మనకు రిజల్ట్ అనేది ఇక్కడ సిలో సి ఏది స్టోర్ చేసుకున్న రిజల్ట్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఫ్లవర్ బ్రాకెట్ దీనికి స్టాటిక్ వాయిడ్ మెయిన్కి క్లోజ్. నెక్స్ట్ క్లాస్కి కూడా ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. సో దట్స్ ఇట్. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ బై యూజింగ్ స్కానర్ క్లాస్. మనం అసలు యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం. సో ఇక్కడ మనం క్లాస్ నేమ్ యాడ్ ఇచ్చుకున్నాం. సో మళ్ళీ అది అలానే సేవ్ చేసుకోవాలి. సేవ్ యాస్ ఇక్కడ మనం యాడ్ డాట్ జావా ఆల్ ఫైల్స్ ఇది ఎక్కడ స్టోర్ చేసుకుంటాం ఉంటుంది, డెస్క్టాప్లో జావా ప్రోగ్రామ్స్ సేవ్ చేస్తున్నాం. సో డెస్క్టాప్లో జావా ప్రోగ్రామ్స్ సేవ్ చేసి గుర్తుపెట్టుకోవాలి మనం పాత్ని. సో ఇప్పుడు ఆ పాత్ ఓపెన్ చేసుకోవాలి మనం. సో డెస్క్టాప్ జావా ప్రోగ్రామ్స్, ఇక్కడ మనం యాడ్ అనేది జావా ఫైల్లో ఇది స్టోర్ అయింది. సో దీన్ని ఇప్పుడు మనం రన్ చేయడానికి ఇక్కడ సిఎండి టైప్ చేస్తున్నాను. సో ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు సిఎండి ఓపెన్ అయిపోయింది. పాత్లో కంపైలేషన్ చేయడానికి జావా సి స్పేస్ యాడ్ డాట్ జావా. సక్సెస్ఫుల్గా కంపైలేషన్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేయడానికి జావా స్పేస్ యాడ్ ఎంటర్ ఏ. నేను ఒక సంథింగ్ వాల్యూస్ లైక్ 56 ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి 4 ఇస్తున్నాను. సక్సెస్ఫుల్గా 60 అనేది ప్రింట్ అయింది. ఇన్ దిస్ వే we have successfully compiled and run the program using scanner class. Hope you all understood the scanner class and the basics of Java. This is the first video of Java programming language. Hope you all loved and liked this video. Thank you all.